ఈరోజు మనం బ్రింజాల్ తవా ఫ్రై ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుతో, చారుతో, దేనితో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఈ సైజులో ఇలాంటి బ్రింజాల్స్నే కొనుక్కోండి. తర్వాత దీన్ని మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజులో కట్ చేసుకోండి. చూడండి ఇలా. ఎంత సైజు ఉంటే సరిపోతుంది. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన ఉప్పు, కారం అన్నీ మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. మసాలా: 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, చిన్ని స్పూన్ పసుపు అండ్ కొంచెం శనగపిండి. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం, వాటర్ పోయకుండా. ఇలా మనం మిక్స్ చేసుకున్న పౌడర్ని బ్రింజాల్కి కోట్ చేసుకుందాం. ఆల్రెడీ బ్రింజాల్కి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ని మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. 2 సైడ్స్ బాగా కోట్ చేసుకోండి. ఇలా 2 వైపులు పర్ఫెక్ట్గా కోటింగ్ చేసుకొని మనం తవా మీద ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ప్యాన్ ప్రీహీట్ చేసుకోండి. కొంచెం ప్రీహీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని ఈక్వల్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చూడండి. ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక కొంచెం హీట్ ఎక్కాక ఒక్కొక్క బ్రింజాల్ని మనం ఇలా ప్లేస్ చేసుకుందాం. లో టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బయట క్రిస్పీగా రావాలి, లోపల స్మూత్గా ఉండాలి. ఇలా ఇది ఫ్రై అయ్యేలోపు సెకండ్ వైపు కూడా ఆయిల్ని నీట్గా కోటింగ్ చేసుకుందాం. రెండు వైపులు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. బయట క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా 2 వైపులు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం సార్.